అన్నిటికంటే విలువైనది పవిత్రత. ఈ రోజుల్లో పవిత్రత ఇందులోనూ కనిపించట్లేదు. పంచభూతాలు, ప్రకృతి అంతటా కూడా ఈ మలినం అంటుకుంది. మానవ హృదయం కూడా మలినాలతో నిండిపోయింది. మరి పవిత్రతను ఎలా సాధించాలి? ఒక దైవ చింతన వల్లే అది సాధ్యం. సర్వమునకు దైవమే ఆధారమని, ఆయన లోపల నుండి మనల్ని నడిపిస్తున్నాడన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో సడలనివ్వకుండా మనం నడుచుకోవాలి. దైవ చింతన ప్రతి విషయంలో ఇంకా దైవ చింతనతో మనం ముడిపడి ఉండాలి. ప్రతి కార్యం ఆయనకు చెప్పి చేసుకుంటాం. మనం ఆయన్ని మన యజమాని కానీ, మన తోడు నీడ ఇలాంటి భావాలతో మనం ఎల్లప్పుడూ ఉండాలి. మన హృదయాన్ని దైవ నిలయంగా చేసుకోవాలి. ఆయన భగవంతుడు మనల్ని రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాదన్న మంచి భావాలు, ఎలాంటి గుణాలని పెంచుకుంటూ వెళ్ళాలి. దేవుడు ఉన్న హృదయం పవిత్రమైనదే కదా. మనం ఇలాంటి చక్కని గుణాలు పెంచుకుంటూ, దైవభక్తిని పెంచుకుంటూ, ఆయన పై విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా సడలనివ్వకుండా మన నడత అన్నీ ఉంటాయి. పవిత్రత నెమ్మదిగా మనం సాధించుకోవచ్చు. ఒక్కొక్కటి అన్ని దైవీ గుణాలన్నీ మన దగ్గరికి మనతో వచ్చి చేరతాయి. దీనన్నీ జాగ్రత్తగా మన నడవడికని, మన గుణశీలాలని అన్నిటినీ మనం పెంపొందించుకుంటూ దేవుని